మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. సార్వత్రిక ఎన్నికలలో అంటే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రజలు సమాధి కట్టేయడంతో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా డీలా పడిపోయారు. అంటే శ్రేణుల్లోనే కొంతమంది ఎమ్మెల్యేలు సైతం బాహాటంగా తమ ఓటమిని జీర్ణించుకోలేక, తమ ఓటమికి కారణం పార్టీకి ఇంత ఘోరమైన పరాభవం ఎదురవ్వడానికి కారకులు సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి అంటూ మొత్తం బాహాటంగానే విమర్శిస్తున్నారు. అందులో మొదటి వరుసలో రాజానగరం ఎమ్మెల్యే, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు ఉంటున్నారు. నిన్న ఆయన ఒక ధైర్యంగా ముందుకు వచ్చి అసలు ఇంత పార్టీకి పరిస్థితి రావడానికి, ఇంత ఘోరమైన అపజయాన్ని మూట కొట్టుకోవడానికి, నాయకుడు తల వంచుకునేలా చేయడానికి ప్రధాన కారణము ధనుంజయ రెడ్డి అంటారు. అసలు జక్కంపూడి రాజా అలా మాట్లాడతాడు ఎవరు అనుకోలేదన్నమాట. ఎందుకంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే జక్కంపూడి రాజా గారి నాన్నగారు మాజీ మంత్రి. ఆయన స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారికి ఎంత సన్నిహితుడు అందరికీ తెలిసిందేది. అదేవిధంగా జక్కంపూడి రామ్మోహన్ గారు అలాగే రాజశేఖర రెడ్డి గారికి ఎలాంటి అనుబంధం ఉందో అదే అనుబంధంతో జక్కంపూడి రాజా గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా నడిచారు. ఆయన ఎమ్మెల్యే అయిన వెంటనే ఆయన కాపు కార్పొరేషన్ చైర్మన్గా వచ్చారు. అంతటి అనుబంధం అంట. అలాంటి జక్కంపూడి రాజా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చినా కూడా ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని రోజులైతే అన్ని రోజులు వెళ్ళినా కూడా అలాగే బయట నిలబెట్టేవారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలవనివ్వకుండా ధనుంజయ రెడ్డి గారని కూడా నిన్న ఆయన మాట్లాడడం జరిగింది. మరోవైపు దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కారణము. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి కూడబలుకునే పార్టీని నాశనం చేశారు. వాళ్ళు బాగుపడ్డారు, కోట్లకు పడగలెత్తి వాళ్ళు బాగుపడ్డారు. కానీ పార్టీని నాశనం చేయడంతో మేమంతా ఏమైపోవాలి, ఇక మా పరిస్థితి ఏంటి అంటూ చాలామంది కాదు పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు బాహటంగా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అందులో మొదటి వరుసలోనే జక్కంపూడి రాజా గారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? ఎమ్మెల్యేలంతా ఆరోపిస్తున్నట్టుగా నిజంగా దీనికి కారణము సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారైనా ఏంటి అన్నది వివరించడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. నమస్తే చందు శ్రీనివాస్ గారు. నమస్కారం నాగరాజు గారు. ఓకే, మనం చూసాం, మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రజలు ఒక్కసారిగా అలా సమాధి కట్టేశారు. అసలుకి ఇంకా ఫ్యాన్ని రెక్కలు ముక్కలు చేసేసి అలా ఇసిరి పడేశారు. అసలుకి రిపేర్కి తీసుకెళ్తామంటే కూడా రిపేర్ చేసే మెకానిక్ కూడా దొరకడం లేదంట. ఆ పరిస్థితి వచ్చేసింది. మొత్తం ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఎవరు కూడా గప్చిప్ అయిపోయారు. అసలు ఎక్కడేం మాట్లాడారు. కానీ అగ్నిపర్వతం బద్దలైంది అది ఇది అంటుంటారు కదా. అగ్నిపర్వతం బద్దలంటే ఒక్కసారిగా జక్కంపూడి రాజా గారు అంటే రాజాగారు బయటికి వచ్చి పార్టీ పరిస్థితికి రావడానికి కారణము ఏంటి అని ఒక్కసారి చెప్పారు. ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ జక్కంపూడి రాజా ఇంకా చాలామంది ఇలా విమర్శిస్తూ వస్తున్నారు. ఇదంతా వాస్తవం అంటారు. అసలుకి తాను వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైనా నియోజకవర్గంలో సమస్యల విషయం మాట్లాడడానికి, నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడడానికి వెళితే గంటల తరబడి బయటే వెయిట్ చేయించేవాడు. తాను ఒక ప్రజాప్రతినిధిని, ఒక ఎమ్మెల్యేని, ఆయన ఒక బ్యూరోక్రాటు. ఆయన ఆ పెత్తనము ఆడ చలాయించి ఒక ప్రజాప్రతినిధి తనను కూడా గంటల తరబడి బయటికి నిలబెట్టారు. చాలామంది ఎమ్మెల్యేలను ఇట్లా వేధించారు. ఆ పరిస్థితే ఈరోజు పార్టీకి ఘోర పరాభవానికి కారణమైంది అన్నారట. ఇదంతా వాస్తవం అంటారా? డెఫినెట్గా కదండి. ఎందుకంటే జక్కంపూడి రాజా సౌమ్యుడు, తండ్రిని మించిన తనయుడిలాగా తనకంటూ నియోజకవర్గంలో హెల్త్ క్యాంపులు కావచ్చు, ప్రత్యేకంగా అంబులెన్సులు కావచ్చు, చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు కావచ్చు, ట్రస్టులు కావచ్చు, సో మెనీ వాళ్ళ నాన్నగారి పేరు మీద యాక్టివిటీ చేసి అసలు అతను నియోజకవర్గాన్ని వీడేవాడు కాదండి. గొప్ప వ్యక్తి అండి. ఎప్పుడు నియోజకవర్గంలో ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా అదే అన్నాడు కదా, నియోజకవర్గాన్ని ఎవరైనా పట్టుకెళ్తారేమో, ఎవరైనా క్యాప్చర్ చేస్తారేమో భయంతోనో ఇంకోతోనే వెంటనే వెళ్ళిపోయాడు. ఎప్పుడు నియోజకవర్గంలో తిరిగేవాడు. అని అటువంటి వ్యక్తిని, అటువంటి సౌమ్యుని కూడా కాదని అక్కడ జనసేన అభ్యర్థి గెలిచారంటే కారణం ఏంటి అనేది అతను ఆ బాధ దిగమింగులేక అంటే ఇంకొకరు అయితే చాలా మంది, ఇప్పుడు ఒక వ్యక్తి బయటపడ్డాడు నిన్న, ఈ రోజు ఎంతమంది వస్తారు, రేపు ఎంతమంది వస్తారు. అయ్యో, కర్నూలు జిల్లాలో కూడా చాలా మంది ఉన్నారండి. అవును, బాహాటంగా మాట్లాడుతున్నారు. వాళ్ళంతా కూడా చెప్పడానికి భయపడుతున్న కార్యకర్తలతో కావచ్చు, దగ్గరికి వెళ్ళే మీడియా మిత్రులతో అమ్మనాభూతులు తిడుతున్నారట. అసలుకి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, ధనుంజయ రెడ్డి గారిని అమ్మనాభూతులు అసలుకి చెప్పలేను. ఇక్కడ ఏంటంటే బ్యూరోక్రసీలో ఇప్పుడు తమిళనాడు చీఫ్ సెక్రటరీగా రామ్మోహన్ రావు చేశారు. అవును, దాదాపు 12 సంవత్సరాలు చేశాడు జయలలిత గారి దగ్గర. ఒక తెలుగు వ్యక్తి ఉండి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా. తమిళియన్స్ ద్రవిడ్ కల్చర్ ఎక్కువ. కరెక్ట్.
ఎవరిని ఎంటర్ కానిరు. నిన్న ఎలక్షన్స్ లో కూడా చూస్తే 39 భాషాభిమానం ఎక్కువ కదా. భాషాభిమానం ఎక్కువ, మాది స్వతంత్ర ఇది అనేది ఉంటుంది. ఓకే చివరికి బీజేపీ అన్నామలై రూపేణ లేదా గవర్నర్ గారు తీసుకెళ్ళి అక్కడ పోటీ చేసిన గెలవలేదంటే అవుట్ ఆఫ్ 39 అనుకుంటాం మోస్ట్ ప్రాబబ్లీ 39 ఎంపీలు 39 వాళ్ళకి వచ్చేసి డిఎంకే. అంటే అటువంటి తమిళనాడు ప్రజలు కూడా మనల్ని పొందాడంటే అది నిజమైన కలెక్టర్. చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు రిటైర్ అయ్యేదాకా మంచి పేరు తెచ్చుకున్నాడు. జనసేనలో కూడా పనిచేశారు. జనసేనలో పనిచేశాడు. పక్కన పెడితే అటువంటి వ్యక్తులు బ్యూరోక్రసీలో ఉంటారు, మంచి వాళ్ళు, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు. కానీ ఈ ధనంజయ రెడ్డి అనే ఐఏఎస్ ఆఫీసరు రాష్ట్రం విడిపోయిన తర్వాత హార్టికల్చర్కి కమిషనర్గా చేశాడు. చేసిన కాడి నుంచి అధికార పార్టీ, ఈ పార్టీ టీడీపీ పోయిన తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇచ్చి ఆయన సీఎం. ఆయన డైరెక్ట్ ఐఏఎస్ కూడా కాదు కదా. మేబీ అది తెలియదు, కాదు కాదు, అదేదో కన్ఫర్మ్డ్ ఏదో అంటారు, అంటారు. ఏదైతేనే ఆ పరిస్థితి నుంచి వచ్చిన వ్యక్తి సీఎం కేబినెట్ లో ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉండాలి. ఇప్పుడు ఎస్ఎస్ రావత్ అని ఉన్నాడండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా, రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉండేవాడు రావత్ గారు. ఆయన కాలు కూడా కొద్దిగా అవునవునండి, కానీ ఎంత మంచి ఆఫీసర్ పేరు తెచ్చుకున్నాడు. అంటే సీఎం కేబినెట్ లో ఉన్నప్పుడు ఎంత ప్రజలతో మనల్ని పొందాలి. ఇటువంటి జక్కంపూడి రాజా లాంటి సౌమ్యుడే అసలు నేను వచ్చి దాదాపు 60 రోజులు నా ఫైల్ పట్టుకొని తిరిగితే ఆ ఫైల్ క్లియర్ అయితే 10,000 మందికి ఉపాధి కలిగింది. లేకపోతే పెండింగ్ బిల్లులు ఉంటే క్లియరెన్స్ అయితే పనులు చేస్తారు. అన్నీ పెట్టుకొని చివరికి సాయంత్రం దాకా నాకే అపాయింట్మెంట్ అయిపోతే ఏంటిది నియంతృత్వం అని చెప్పి ధనంజయ రెడ్డి పేరే చెప్పాడంటే ఇక ఈ 5 సంవత్సరాలు ఎంతమంది జక్కంపూడి రాజాలు ఎమ్మెల్యేలు అంటలు బాధపడి ఉంటారండి. ఖచ్చితంగా. ఇప్పుడు భయపడకుండా బాధపడకుండా సరే ఏదైతే ఇదైంది, నేనేంటి ఇన్ని సేవా కార్యక్రమాలు చేసుకున్నా నన్ను ప్రజలు తిరస్కరించారనే భావనతో, ఆ బాధతో తండ్రి చేసిన కార్యక్రమాలు సార్. ఉభయ గోదావరి జిల్లాలో ఆయనకి ఎంత మంచి పేరు ఉంది జక్కంపూడి. అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడే తాడిపత్రంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ధనుంజయ రెడ్డి గారికి రివర్స్ అయి మాట్లాడొచ్చారు అనేది కూడా అప్పుడు వదంతులు బయటకు వచ్చాయన్నమాట. పెద్దారెడ్డి గారిని ఏమో అంటే, నువ్వు 30 ఏళ్ళు పనిచేసే ప్రభుత్వ ఉద్యోగం, నువ్వేంది నాకు చెప్పేది, నేను ప్రజాప్రతినిధినయా, నువ్వు నాకు చెప్పడం ఏంది అనేసి ఈయన కూడా గట్టిగా మాట్లాడాడు. దాంతో ధనుంజయ రెడ్డి కొంత కినుకు వహించాడు పెద్దారెడ్డి గారి మీద. అంటే ధనుంజయ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడంటే భయపడేవాళ్ళంట. అంటే ధనుంజయ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే మాకు టికెట్లు రావేమో, సీఎం గారి యొక్క ఆగ్రహానికి గురవుతామేమో భయపడేవారు. ఇవది వాస్తవం అంటారా? కరెక్టే కదా సార్. అంతేగా, కొంతమందిని నమ్మినప్పుడు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. ఇక్కడ యాక్చువల్గా జగన్మోహన్, ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు కూడా చాలా మంది ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్లు కూడా పెట్టుకుంటారు. ఆయన ప్రగతి భవన్కు పరిమితం అయిపోయి ఇలాంటి కొంతమంది ఆఫీసర్స్ కావచ్చు, ఆయన సొంత కుటుంబంలో అనేక ఎలిగేషన్స్లో కావచ్చు, చాలా ఎలిగేషన్స్తో ప్రభుత్వానికి దూరం అయిపోయాడు. ఇక్కడ సేమ్ అదే ప్రభుత్వం ఇక్కడ కూడా వస్తుందని కేటీఆర్ గారు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకు అలా సేమ్ సిమిలర్ క్వాలిటీస్ ఉండే వీళ్ళిద్దరికి కూడా ప్రజలకు దూరం అయిపోతున్నారు. మేమే అనే బాసిజం, అహం పనికిరాదు సార్. ఇప్పుడు కూడా తనకి తాను తగ్గించుకున్నాడు, హెచ్చింపబడుతాడు. బైబిల్లో ఒక మాట ఉంది. తనకి నిలువెత్తు నిదర్శనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసుకోవాలి. ఎంత రాళ్ళు తిన్నాడు, ఎంత దెబ్బలు తిన్నాడు. 10 సంవత్సరాలు ఎక్కడ తొనికాడా బెనికాడా చెప్పండి. ఇప్పుడు ఎన్నో ఉలి దెబ్బలు తిని ఇప్పుడు ఒక శిల్పం అయిపోయాడు. ఈ రోజు 100% స్ట్రైక్ రేట్తో ఈ దేశం అంతా ఒక్కసారిగా అతని వైపు చూసేట్టు చేసుకున్నాడు. బీజేపీ అంటే మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని పక్కన నిలబెట్టి మాట్లాడితే స్థాయికి తీసుకున్నారు. ఈ రోజు వాళ్ళిద్దరు అంత సఖ్యతగా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారే కారణం. మీరు కూడా నారాజు గారు ఒక తెలుగు వాళ్ళగా గర్వపడాల్సిన విషయం. ఖచ్చితంగా 100% అండి. ఎందుకంటే అసలుకి చంద్రబాబు పేరెత్తితేనే ఒప్పుకోని బీజేపీ దగ్గరికి ఈ పార్టీని తీసుకెళ్లి కలిపాడు. ఒకవైపు చాలా అవమానం కూడా చేశారు. గతంలో అపాయింట్మెంట్లు అడిగితే కూడా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారిని చాలా అవమానం కూడా చేసింది కదా. అపాయింట్మెంట్ రాని వ్యక్తికి ఈ రోజు మీరు అన్నట్టు మోదీ గారు పక్కన కూర్చున్నాడంటే ఈ కలయిక కలిపింది అతనేగా. అదే సమయంలో ఏమి తెలియనట్టు మామూలుగా కూర్చున్నాడు 2 మంది ఎంపీలతో. మరి ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా ఒక తెలుగు వాళ్ళగా మన రాష్ట్రం నుంచి వెళ్తే మనం ఆనందపడాల్సిన 100%. ఇప్పుడు అదే పొజిషన్ లో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండాల్సిన వ్యక్తి. ఈ రోజు పరిస్థితి ఏంటి? నీకు ఎన్ని సీట్లు పరిమితం అయిపోయావు? మీరు ఏమి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేశారు? ప్రజలకి దూరం అయిపోయారు, ఎమ్మెల్యేలకి దూరం అయిపోయారు, మంత్రులకు దూరం అయిపోయారు, ఎంపీలకి దూరం అయిపోయారు. చాలా మంది డబ్బు ఆర్థికంగా పెట్టిన వేమిరెడ్డి లాంటి నెల్లూరు దూరం చేసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా పోయింది. వాళ్ళు టీడీపీకి వెళ్ళిపోయారు. మొత్తం నెల్లూరు తుడిచిపెట్టిపోయింది. నెల్లూరు ఎంత సార్? 0, 0. అనంతపురం 0, సరే గుంటూరు 0. అదే చెప్తా, వరుసగా చెప్తాం. నెల్లూరు 0. ఓకే, కంచుకోట లాంటిది. తర్వాత పక్కకు వస్తే ఒంగోలు, మాగుంట ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ, అది కోల్పోయావు. ఒంగోలు ఏంటి పరిస్థితి? ఏదో ఒకటి వచ్చింది, దర్శి.
ఆ దర్శి ఒకటి దర్శి, స్వల్ప మెజార్టీతో ఎర్రగొండపాలెం. ఎర్రగొండపాలెం ఈ రెండు కూడా చంద్రశేఖర్ అది కూడా తాటిపర్తి చంద్రశేఖర్. అది వచ్చింది. దర్శి కూడా ఏంటి బూచేపల్లి శివప్రసాద్ 2456 ఓకే. ఏదో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా స్వల్ప మెజార్టీతో 100 కోట్లు ఖర్చు పెట్టారు అక్కడ. 100 కోట్లు 2456. ఇకపోతే ఎర్రగొండపాలెం 5200 ఎస్సీ నియోజకవర్గం, తాడిపత్రి చంద్రశేఖర్. ఈ రెండు తప్పితే అక్కడ ఒంగోలు పరిస్థితి. తర్వాత వచ్చేసరికి గుంటూరు పరిస్థితి సార్ 0. చక్కగా పనిచేసే విజ్ఞాన సంస్థల అధినేత కొడుకు కృష్ణదేవరాయల్ని నేను అక్కడే చేసుకుంటాను, 50% పనులు చేశాను, ప్రజల మన్ననలు పొందాను, నేను మళ్ళా అయితే అక్కడ ప్రజలకు సేవ చేసుకుంటానని అడిగితే కాదు నువ్వు గుంటూరు పోటీ చేయమన్నాడు. నేను గుంటూరు చేయను అన్నాడు. లేకపోతే టీటీపోలు ఆహ్వానించారు, అది వెళ్ళి అదే నర్సరావుపేట నుంచి పోటీ చేశాడు. మరి నువ్వు అక్కడ ఎవరిని పెట్టావు? నీ అనుంగ శిష్యుడిని, నీ కోసం ఎవరినైనా ఎదిరించి బండబూతులు తిట్టే వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టావు. ఆయన ఎవరు? ఏమన్నా అనిల్ కుమార్ యాదవ్. ఓకే ఓకే. ఆయన ఏం చేశాడు? ఆడకొచ్చి నేను రాష్ట్రంలో కదా రేపు పార్లమెంట్ లో కూడా తిడతానన్నాడు. పార్లమెంట్ లో తిడితే ఎవరుకుంటారు సార్? అసలు ప్రజలు ఇప్పుడు నీకు నర్సరావుపేట దాటినీలే ఇక్కడ. ఇప్పుడు అక్కడ ఎవరు? అక్కడ జిల్లా క్లోజ్ అయిపోయింది, నర్సరావుపేట క్లోజ్ అయిపోయింది. అక్కడ ఆయన భవిష్యత్తు ఏంటి అసలు? చెవిరెడ్డి ఈయనకి అత్యంత సన్నిహితుడు, వీర విధేయుడు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అక్కడ తీసుకెళ్లి పెట్టారు. చంద్రగిరి ఏమైందో చూసాం, ఓడిపోయింది. ఈయన ఒంగోలు వచ్చాడు, ఇక్కడ ఏమైంది? ఓడిపోయింది. ఇకపోతే గుంటూరు దాటితే ఏమైంది? గుంటూరులో ఎంపీలు ఎవరు పోటీ చేయాలో నిలబడలేని పరిస్థితిలో ముందు ఉమ్మారెడ్డి వెంకటరమణ అన్నారు, ఆయన పక్క వెళ్ళిపోయాడు. చివరికి పొన్నూరు ఎమ్మెల్యే తీసుకొచ్చే ఇలా రోషన్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు, ఆయన ఘోరంగా ఓడిపోయారు. చివరికి ఆ పక్కన కృష్ణా జిల్లా. గుంటూరు ఏంటి? 0. ఒంగోలు 2 వచ్చినాయి, గుంటూరు 0, నెల్లూరు 0. తర్వాత కృష్ణా జిల్లా వేసుకుందాం. కృష్ణా వల్లభనేని బాలశౌరి ట్రబుల్ షూటర్ సార్ అతను. కరెక్ట్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి రాజశేఖర రెడ్డి గారికి కేంద్రంలో ఎన్నో విషయాల్లో తల్ల నాలుకగా పనిచేసేవారు, చక్కబెట్టేవారు. అటువంటి బాలశౌరి దేశ విదేశాల వ్యాపారాలు ఉన్నాయి. ఎప్పుడైనా పక్కనే కూర్చున్న వ్యక్తికి నీ పక్కనే ఉన్నాడు నువ్వు వచ్చిన తర్వాత కూడా. మరి ఎందుకు గ్యాప్ వచ్చింది? ఆ గ్యాప్ కూడా చేసింది సజ్జల గారు, విజయసాయి రెడ్డి అంటారు, దూరం చేసింది. మరి ఇప్పుడు ఆ వ్యక్తిని కోల్పోతే చివరికి నీకు అధికార పార్టీ మచిలీపట్నం ఎంపీ నిన్ను కాదని వెళ్ళిపోయాడంటే ఏంటి? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు, ఇక్కడ లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్ సభ్యుడు కాదన్నావు, మాగొండ శ్రీనివాసుడు ఇప్పుడు ఎంపీ అయ్యాడు, ఆయన కాదన్నారు. ఇకపోతే బాలశౌరిని కూడా కాదన్నారు. వెళ్ళిపోండి అని వదిలేశారు. వెళ్ళిపోతే వెళ్ళిపోలా, జిల్లా తుడిచిపెట్టుకుపోయినాయి. అంటే విపిఆర్ గారిది ఒకటి విన్నామండి, వెంకటగిరిలో క్వాడ్జు మైన్ ఉంది కదా, దాన్ని మొత్తము ఒక కోటరీ అంతా చేరుకొని సీఎంఓలో వీళ్ళందరూ కూడా దాన్ని కొల్లగొట్టేశారు, కొండనంతా కరిగిచ్చేశారు, మొత్తం కూడా వేల కోట్లు ఆర్జిస్తున్నారు దాని మీద. అక్కడున్న సామాన్యులనంతా కూడా కొట్టి వాళ్ళపై దాడులు చేసి వాళ్ళ కొండలు కూడా లాక్కొని చాలా దుర్మార్గాలకు పాల్పడుతున్నారని విపిఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫిర్యాదు చేయడంతోనే ఆ కోటరీకి కంటగింపుగా మారి కోపం తెచ్చుకుని ఆయనపై ఆయన బలవంతంగా బయటికి వెళ్ళేలా చేశారని అంటారు. అది వాస్తవం అంటారా? ఎవరంటారు? విపిఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి ఫిర్యాదు చేసి ఇలా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చెప్పడము, ఆ తర్వాత వాళ్ళు ఓహో మా పైన కంప్లైంట్ చేస్తావా అనేసి ఆయన బయటికి వెళ్ళేలా చేశారని అంటారు. వాస్తవా? మేబీ అఫ్ కోర్స్ ఏం జరిగిందో తెలియదు. బాలశౌరి గారు, నేను బాలశౌరి పార్టీ సబ్జెక్ట్ చెప్తున్నా, బాలశౌరి అనే వ్యక్తి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి మచిలీపట్నం ఎంపీ ఎందుకు పోయాడు? వెళ్ళేటప్పుడు ఆయన ఏదో ఒక ముఖ్యమంత్రికి వెళ్ళిపోయేటప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒక చిన్న పార్టీ ఇస్తే అందరికి వెళ్ళి కలిశారు, ఈయన కూడా కలిశాడు. కలిసినందుకే నువ్వు ఎందుకు కలిసావన్నా నాకు చెప్పకుండా ఈ మధ్య చాలా చేస్తున్నావు అని చెప్పి ఆయన అన్నాడంట. అంటే నేను ఎంపీ అయిన నేను ఎవరిని కలవాలో ఈయనే డిసైడ్ చేస్తాడని చెప్పి నువ్వు ఎలా గెలుస్తావో చూస్తా, నేను పవన్ దగ్గర ఉన్నాడు అన్నాడు. ఆయన కృష్ణా జిల్లాలో కోల్పోయాడు. అది మొత్తం జిల్లా 0 అయిపోయింది. ఇకపోతే పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి 0. అక్కడ చెప్పాడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్, నేను ఒక్క సీటు కూడా ఈ 2 గోదావరి జిల్లాలో 0 చేయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ అక్కడ కూడా అన్నాడు. మరి అక్కడ అయిపోయింది. ఇకపోతే శ్రీకాకుళం, విజయనగరం. ఏం సార్ ఉత్తరాంధ్రలో నువ్వు రాజధాని తీసుకొస్తావు విశాఖపట్నంలో ఎన్ని వచ్చినాయి? విశాఖపట్నం 2 వచ్చినాయి. శ్రీకాకుళం, విజయనగరంలో 0. ఇక్కడ ఇన్ని జిల్లాలు. అనంతపురం, ఇకపోతే మీకు అనంతపురం మీకు తెలిసిందే, అనంతపురంలో ఏం జరిగి ఉంటుందో మీకు తెలుసు. ఇక అనంతపురంలో జిల్లా, ఇక ఇన్ని జిల్లాలు 8 జిల్లాల్లో 0 వచ్చిందంటే నీకు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అని చెప్పి ఏర్పాట్లు చేసుకుని ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని ఆరామస్థాన్ సర్వే నమ్మి 100 కోట్లు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏమైంది?
అంటే కడపలో జగన్ గారి ప్రభావం కోల్పోయారు కదా, అసలుకి ప్రభావమే కోల్పోయేదా. 10కి గాను 3 స్థానాలే వచ్చాయి కదా, మూడు కూడా అక్కడ కూడా తగ్గింది బద్వేలు, కదా. రాజంపేట, పులివెందల 3 అంతే మాత్రమే కదా సార్. కదా. రాజంపేట అమర్నాథ్ రెడ్డి 7016 ఓట్లు, ఓకే. ఎంత మెజార్టీ గత ఎలక్షన్స్ లో 7016. బద్వేల్ దాసరి సుధా 18,527 మెజార్టీ. ఇకపోతే మంత్రాలయం వై బాలనాగిరెడ్డి 12,000 మెజార్టీ. ఇవి కూడా ఏంటి పరిస్థితి అండి, తక్కువ స్వల్ప తేడాతో గెలిచారు. స్వల్ప అదే మెజారిటీలో. సమయంలో జనసేన మెజార్టీ చెప్పమంటారా? చెప్పండి, మీ దగ్గర ఉందా? అసలు ఒక్కొక్కరు 60,000 మెజార్టీతో వచ్చారు. కానీ గెలిచిన 11 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు చాలా స్వల్ప జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి 59,000 మెజార్టీ అనుకుంటాను, 61,600. 61,600 మెజార్టీ. మిగతా వాళ్ళందరికీ కూడా మత్స్యలింగం ఉన్నాడు. ఓకే ఓకే మత్స్యలింగం ఆయన రిజర్వేషన్ అరకు ఎస్టీ ఓకే ఓకే 31,870 ఓట్లు వచ్చింది. తర్వాత హైయెస్ట్ ఎవరికి వచ్చింది 19,335 పాడేరు విశ్వేశ్వరరాజు. ఆ తర్వాత హైయెస్ట్ బద్వేలు దాసరి సుధా 18,567. ఇక అన్ని కూడా చూడండి, ఎర్రగొండపాలెం తాడి చంద్రశేఖర్ ఇందా చెప్పినట్టు 5,200. తర్వాత దర్శి పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 2,456 స్వల్ప మెజార్టీ. తర్వాత రాజంపేట అమర్నాథ్ రెడ్డి 7,016. తర్వాత వచ్చేసరికి మంత్రాలయం బాలనాగిరెడ్డి గారు 12,850 వచ్చినాయి. ఆలూరు విరూపాక్ష 2,831. తర్వాత తంబలపల్లి ద్వారకానాథ్ రెడ్డి 10,103. తర్వాత పొంగనూరు పెద్దిరెడ్డి గారు 6,095. నైతికంగా పరాజయమైనట్టే. నైతికంగా పరాజయమే అది. ఎన్ని 10-20 ఏళ్ళలో ఉంటే దీనికి కంపారిజన్ చేసుకుంటే అసలు నిన్ను లేకుండా చేస్తాను, నిన్ను అధపాదాన తొక్కపోతే పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి చేసింది 21. ఒక ఆస్ట్రాలజర్ అయితే ఒక పార్టీ లేకుండా పోతుంది అన్నారు. పార్టీ లేకుండా పోతుంది, అధ్యక్ష గెలవడని చెప్పారు. వాళ్ళందరూ లేకుండా పోయారు, ఇప్పుడు కనపడతల్లా. సరే 21 సీట్లు పోటీ చేస్తే చూడండి సార్, ఈ మెజారిటీ చూస్తే ఆశ్చర్యంగా ఉంది. నాగరాజు గారు నాయకుడు ఒక మార్గం చూపించాడు, నాతో పాటు నడవండి. దశాబ్దం నడిచారు, 10 సంవత్సరాలు రాజకీయం చేద్దాం నడిచారు. నిజంగా ఆయన కనిపెట్టుకుని ఉన్నారు. చాలా నాలంటలు కూడా కనీసం 40-50 తీసుకోకపోతే ఎలా ఓటు పోలరైజేషన్ అయ్యిద్ది, ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యిద్ది అని చెప్పి అనుకున్నాను. కానీ ఆయన ఎందుకు స్ట్రాటజీగా తీసుకున్నాడు ఇప్పుడు అర్థమైంది. 100% స్ట్రైక్ రేట్ కోసం అని చెప్పేసి ఆయన 70,279 ఓట్లతో గెలిచాడు ఎంపీ మీద. ఓకే. తర్వాత పంచకల్ల రమేష్ హైయెస్ట్ మెజార్టీ ఈ జనసేన పోటీ చేసిన వాళ్ళు 81,870. ఓకే. చిరంజీవి గారు ఆశీస్సులు కూడా ఉన్నాయి ఆయనకి. ఓకే. పిలిసెల్ ఎందుకంటే ప్రజారాజ్యం పెందుర్తి చిరంజీవి గారు పిలిసెల్లా సీఎం రమేష్ ని పంచకల్ రమేష్ ని దగ్గరుండి ఇలా గెలిపించమన్నాడు. ఎందుకంటే ఇతనికి రాజకీయ జీవితం ప్రసాదించింది 2009 ప్రజారాజ్యం చిరంజీవి గారు 81,870 ఓట్లు. తర్వాత పంతం నానాజీ కాకినాడ రోడ్లు 72,040 ఓట్లు. తర్వాత వచ్చేసరికి పులిపర్తి ఆంజనేయులు టీడీపీ నుంచి తీసుకొచ్చి భీమవరం అసలు గెలవదు అనుకున్నాడు, హ్యాట్రిక్ అవుదాం అనుకున్నాడు. గంధి శ్రీనివాస్ అక్కడ ఓడిపోయాడు, 66,974 ఓట్లు. ఇకపోతే కొనతల రామకృష్ణ చూడండి, ఆయన అనకాపల్లి 65,764 ఓట్లు. తర్వాత విశాఖ సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ 64,594 ఓట్లు. తర్వాత బొలిశెట్టి తాడేపల్లిగూడెం జనసేన ప్రైవేట్ బ్యాండ్ బాహుబలి అంటారు, ఆయన 62,492 ఓట్లు. ఇకపోతే అరణ్య శ్రీనివాసులు ఊహించిన విధంగా తిరుపతి గెలవదనుకాన్ని పరిస్థితించి 61,000. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ చివరి నిమిషంలో వచ్చి కండువా కప్పుకొని జనసేన ఎమ్మెల్యే నుంచి వచ్చాడు 61,956 ఓట్లు. తర్వాత నర్సాపురం బొమ్మిడి నాయకుడు 49,738. అక్కడ చక్కగా కొత్తపల్లి సుబ్బరాయుడు కూడా కలిసి పనిచేయటం కలిసి వచ్చింది. ఇకపోతే ఎలమంచిలి సుందర పిజకు 48,956. ఇకపోతే నాదెండ్ల మనోహర్ తెనాలి 48,112. తర్వాత వచ్చేసరికి అవనిగడ్డ బుద్ధప్రసాద్ గారు 46,434. ఉంగుటూరు పంచపట్ల ధర్మరాజు 44,945. లోకం మాధవి 39,829. తర్వాత రాజోలు వరప్రసాద్ గారు 39,011. రాజానగరం 34,049. బి గన్నవరం 33,367. నిడదవలు 33,340. కందులు దుర్గేష్ గారు రైల్వే కోడూరు 11,101. పోలవరం 7,935. పాలకొండ 13,290. ఈ మూడే కొద్ది తక్కువ, అంటే రైల్వే కోడూరు, పాలకొండ, ఇది పి గన్నవరం ఈ మూడే కాస్త. పి గన్నవరం బాగానే వచ్చిందండి. తక్కువ వచ్చింది ఏంటంటే రైల్వే కోడూరు 11,101. పోలవరం 7,935. పాలకొండ అంటే అవుట్ ఆఫ్ 21లో 60,000 పై నుండి దాదాపు 17 ఉంటే అసలు ఎవరిని ఇక్కడ స్వీకరించినట్టు ప్రజలు? అంటే ఇంత వ్యతిరేకత కారణం ప్రధానంగా నాకు తెలిసి ఆయన చెప్పిన అభిప్రాయం ధనంజయ రెడ్డి అయితే, ఇంకొక వ్యక్తి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మీరేమంటారు?
అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే వీళ్ళందరూ కూడా పెత్తనం చేసి ఉంటారా? వారు ఆయనకు బాధ్యతలు ఆయన వాళ్ళకు బాధ్యతలు అవి ఇవ్వకుండానే వీళ్ళంతా పెత్తనం చేసి అంటే ఉంటారా? అఫ్ కోర్స్ ఈయన అంతకుముందు జైల్లో ఉన్నప్పుడు అంతా తానే సాక్షి పత్రిక కావచ్చు, ఛానల్ కావచ్చు, పార్టీ వాళ్ళు ఎవరైనా కలవాలన్నా ఆ, ఈయన కలిసినప్పుడు ఈయన రాసే లెటర్లు అక్కడ చర్చలు ఉన్న జైల్లో ఆయనకి పంపించేవాళ్ళు వీళ్ళు. ఓకే. అతని దగ్గర ఉన్న ఒక వ్యక్తి ఉండి ఆ లెటర్లు ఆయన దగ్గర పంపిస్తే ఆయన దానికి సమాధానం చెప్పేవాడు. అది అందరికి తెలిసిన అంశమే. ఇంకా సజ్జల గారు సజ్జల గారి త్రూ ద్వారా ఎవరైనా ఎమ్మెల్యేలు కావాలన్నా అయ్యేది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిది ఒకవైపు ఏలెత్తి చూపిస్తున్నారు, రెండో వైపు ధనంజయ రెడ్డి, ఇంకా మూడో వైపు వైవి సుబ్బారెడ్డి ఉన్నాడా, లేకపోతే విజయసాయి రెడ్డి ఉన్నాడా? విజయసాయి రెడ్డి గారు మధ్యలోనే తరిమేశారు కదా, అసలుకి ఆయన క్విట్ చేసేసారు కదా, అంటే చేశారు పాపం. ఆయన దూరం చేశారు, జగన్ గారికి దూరం చేశారు కదా ఆయన. పాపం, పెద్ద ఆయన. 2027 దాకా ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండేవాడిని తీసుకెళ్లి నెల్లూరు పోటీ చేపించారు. ఆ, అటు ఇటు కార్డు అది కూడా పోయింది. ఓకే. ఇక పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఒకటే సార్, ప్రజలకు ఎప్పుడైతే దూరం అవుతారో, అహం పెరుగుద్దో అది మంచి పద్ధతి కాదు. నిలువెత్తు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత 25 సంవత్సరాలు ఇంకెవరు ప్రతిపక్షమే ఉండకూడదన్న పరిస్థితి నుంచి అసలు వీలు లేకుండా పోయే పరిస్థితి అధపాతాలనికి రావటం ఆంతరం ఏమిటంటారు? ఇక ఉండదంటారా, పార్టీ ఉండదంటారా? అది కష్టం అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే వీళ్ళలో కొంతమంది ఆల్రెడీ కూటమిని సంప్రదిస్తున్నారని చెప్పి తెలుస్తుంది. మరి ఓకే. ఎంతమంది ఆపగలరు? ఇప్పుడు అన్ని వేళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారి వైపు, ధనంజయ రెడ్డి గారి వైపు చూస్తున్నారు కదా, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమంటారు? ఇక వాళ్ళకి కష్టం. ఇక వాళ్ళు కనపడితే ఏంటి ఆ పరిస్థితి అనేది అర్థం కావట్లా. ఓకే. పార్టీని ఈ విధంగా నిస్తేజంగా చేసి, పార్టీ అధ్యక్షుడికి కార్యకర్తకి దూరం చేసి, ఎమ్మెల్యేలకి మంత్రులకు దూరం చేసి వీళ్ళు ఏమి సాధించారండి? మా నాగార్జున యూనివర్సిటీ మేము చదువుకున్నాం, ఉన్నత విశ్వవిద్యాలయం ఎంతోమంది తయారు చేసింది. ఈ దేశానికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఎన్వి రమణ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ మాకు. అటువంటి నాగార్జున యూనివర్సిటీ పార్టీ ఆఫీస్గా తయారు చేశారు సార్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి నిర్వాహకం వల్ల. వైస్ ఛాన్సలర్లు వాళ్ళ నిర్వాహకం, పార్టీ కార్యకలాపాలు అంటే ఇక విద్యాలయాలు కూడా మీరు పార్టీ కార్యాలయాలుగా తయారు చేసి అంతా మీరు చెప్పినట్టే నడవాలనుకుంటే ఈ అన్ని వ్యవస్థలు ఇంక ఏ వ్యవస్థలు పనిచేస్తున్నాయి? ఒకవైపు ఇసుక అక్రమణ, గంజాయి, ఎక్కడికి పోయిన గంజాయి, ఇటువంటియా? అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా మరో వేరు చూపించడం కరెక్ట్ అంటారా అనేది? అంటే కరెక్ట్ అండి. అంటే మనకు వస్తున్న సమాచారం ఆ పార్టీలో ఉన్నాళ్ళు కావచ్చు, చాలా మంది ఉంటారు కదా మిత్రులు, ఏ పార్టీలో అయినా కానీ ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణం ఒక జగన్మోహన్ రెడ్డి గారైనా? జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి చేశారా, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఆయన ఎవరైతే నమ్మిన వాళ్ళు ఆయన్ని రాంగ్ ట్రాక్ పట్టించారా? అంతా మేము చూసుకుంటామనే భావన అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అదే చర్చ జరుగుతుంది. అవునవును. ఇప్పుడు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అందరికీ తెలిసిన అంశం. ఎవరు ఏం మాట్లాడాలన్నా, ఏ స్క్రిప్ట్ ఇవ్వాలన్నా మీడియాలో మాట్లాడాలి, ఆయన అనుమతితో మాట్లాడాల్సిందనేది మీకు తెలిసిన అంశం, నాకు తెలిసిన అంశం. మరి ఈయన ఏంటి, ఏ హోదాలో ఆయనకి ఇటువంటి సలహాదారుల్ని 242 మందిని పెట్టుకున్నారు సార్? వాళ్ళకయ్యే జీతం ఖర్చు 400 కోట్లు అని చెప్పి చూపించారు. దాంట్లో హైయెస్ట్ 142 కోట్లు 5 అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉంటే 175, సలహాదారులు 242 మంది. 242 మందిలో ఆ డబ్బులు ఖర్చు పెట్టిన దాంట్లో దాదాపు 142 కోట్లు ఈయన జీతభత్యాల కింద చూపించారు. ఓకే. సజ్జల రామకృష్ణారెడ్డి. సరే, ఆయన డిఫాక్టో సీఎం అంటారా, ఏమంటారు అనేది మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే మనకు తెలిసిన అత్యంత సమాచారం ప్రకారం ఒక సన్నిహితులు చెప్పారు. అది ఎంతవరకు అనేది రాబోయే రోజుల్లో ఒక్కొక్కరి ద్వారా తెలుస్తుంది, తెలియకుండా ఉండదు. నెల్లూరు జిల్లాలో అండి వెంకటగిరి దగ్గర కొండల్లో కూడా తొలిచేసి క్వార్ట్జ్ మైన్ కోసం దాని వెనక బలమైన కుట్ర జరిగింది. దాదాపు 1,00,000 కోట్ల పైన చేతులు మారి దాన్ని క్వార్ట్జ్ తీసుకెళ్లి చైనా ఎక్స్పోర్ట్ చేశారు, చైనా ఇతర దేశాలకు అని చెప్పి అనేక ఆరోపణలు ఉన్నాయి. దాన్ని పసిగట్టి ఇటువంటి నెల్లూరు జిల్లాను ఇట్లా చేస్తే ఎట్లా అని ప్రశ్నించినందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని దూరం చేసుకున్నారంటే సజ్జల గారికి ఆల్రెడీ ఇంటిమేట్ చేసి సీఎంకి ఆయన ఇంటిమేట్ చేశాడని తెలిసి ఆ మైనింగ్ దాని మీద మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళంతా వెళ్ళి, రామకృష్ణారెడ్డి గారు వెళ్ళేసి, వెంకటగిరి మాజీ ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు వెళ్ళి ధర్నా కూడా చేశారు, ఆందోళన కూడా చేశారు. అప్పుడు చేశారు. అది పెద్ద ఇది అంటే ప్రకృతి వనరుల్ని ఏ విధంగా దోచుకున్నారో ఇది ప్రధాన ఆరోపణ సజ్జల రామకృష్ణారెడ్డి గారితో పాటు అక్కడ అనిల్ కుమార్ యాదవ్ మీద ఉన్నది. తర్వాత ఇంకొక లేళ్ల అప్పిరెడ్డి వైసీపీకి సంబంధించిన ఏ కేసులో హైకోర్టులో వేసేది అతనే, ఎమ్మెల్సీ గుంటూరు ఆయన. దాంతో పాటు తలసిల రఘురాం, అంటే పార్టీ కార్యకలాపాలన్నీ కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిన ముందు సెట్ చేసేది అతనే, మొదటి నుంచి ఉన్నాడు. వీళ్ళు నలుగురు ఇలా చేస్తున్నారు. ఈ యొక్క ప్రకృతి రమణీతకమైన ఈ కొండలనే తొలిచేస్తే ఎట్లా పరిస్థితి? ఇప్పుడు విశాఖపట్నం కొండలు తొలిచి ఎట్లయితే బోడుగుండు చేసి రిషి కొండలు కరిగించి బిల్డింగ్లు కట్టారు, ఎర్రమట్టి దెబ్బలు ఎట్లా అయితే ధ్వంసం చేశారో,
అటువంటిది నెల్లూరులో ఇలా జరిగిందని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తి ఇంతకుముందు 2019లో వైసీపీ అధికారులు రావడానికి కారణమైన ప్రముఖ వ్యక్తి, ఆర్థికంగా సహాయం చేసిన వ్యక్తి సౌమ్యుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఆమె టీటీడీ బోర్డు మెంబర్గా ఉంది. ఇటువంటి వ్యక్తి చెబితే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చూసి చూడనట్టుగా వివరించాడు. సజ్జల ఈ విషయంలో సజ్జలదే పై చేయింది, దీన్ని ప్రకృతి వనరులు దోచుకున్నప్పుడు నేను ఈ పార్టీలో ఎందుకున్నా ఉన్నా ఉపయోగం లేదనేది ఆయన టీడీపీకి వెళ్ళిపోయాడు. అది అందరికీ తెలిసిన అంశమే. కరెక్ట్. నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన మాట, మిత్రులు అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పిన మాట. మరి అటువంటి వ్యక్తుల్ని పోయినప్పుడు మీరు ఎందుకు చూస్తూ ఉండబట్టి ఈరోజు నెల్లూరు సున్నా అయిపోయింది కదా, అక్కడ తప్పు జరగబట్టే కదా. అంటే ఈ డబ్బు ఎవరిది? అది ప్రధానమైన కారణం అయితే ఒకటండి. రెండు, ఎప్పుడైనా ప్రజలకి మీరు సీఎం దగ్గరగా ఉంటారనుకోండి, మంచి విషయాలను ఆయన దగ్గర తెలియజేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఉపయోగం ఉంది. నా దగ్గరే కట్ చేసుకుంటారు, ఆయన దగ్గర దాకా తీసుకెళ్ళనంటే మంచితో పాటు చెడును కూడా ఎక్కువ తీసుకెళ్ళాలి కదా. ఏం జరుగుతుంది అసలు సమాజంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు అన్ని బాగుండే సార్, మీకేం సార్ మళ్ళా వస్తారు 175 సార్, ఎవరు చెప్పినా వినొద్దు. సూపర్ సూపర్. పొద్దునే వెళ్ళి సెల్ఫీలు దిగి భలే జహాపన మీ పరిపాలన, ఆహా ఓహో సూపర్ జహాపన అంటే ఏమైంది? ఇది పరిస్థితి. ఎప్పుడు కూడా నీ మంచి కోరుకునే వాళ్ళు సార్ లోపాలు చెప్పినవాడే నీ నిజమైన మిత్రుడు, స్నేహితుడు. నాకెవరు లోపాలు చెప్పొద్దు, నాకు అంతా తెలుసు అనుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఎవరైతే నమ్మారో, ఎవరైతే విశ్వసనీయంగా నమ్మిన వ్యక్తులే ఇప్పుడు ఇది చేసినట్టే కదా. మనం రాచరిక వ్యవస్థలు కూడా చూసుకోవాలి. ఒకప్పుడు రాజులంతా కూడా వేగులను పెట్టుకొని సమాచారాన్ని తెప్పించుకునేవారు. ఒక్కొక్కసారి వేగులు చెప్పినవి నిజమా కాదా అని కూడా మారువేషాల్లో రాజులు వెళ్ళి మొత్తం కూడా చూసేవారు అనమాట. మారువేషాల్లో వెళ్ళి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, నాకు చెప్తుంది వాస్తవమా కాదని ఎప్పుడు కూడా అలా చూడలేదంటారా, పరిశీలించలేదంటారా? చూస్తే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? చూడలేకపోయాడా? లేకపోతే కొంతమంది నమ్మిందే విన్నాడా? ఇట్లా ధనంజయ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది, ఎందుకు ఈ పరిస్థితి, విపత్కరమైన పరిస్థితి వచ్చింది అనేది ఆలోచించుకోవాలి కదా. అదే సమయంలో అత్యంత ముఖ్యమైనది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో లా అండ్ ఆర్డర్ని క్రమబద్ధంలో పెట్టాలా. అనేక మంది మహిళలు అదృశ్యమైపోతున్నారు, అసలు అనేక మంది హత్యలు గురవుతున్నారు, ఫ్యాక్షనిజం ఎక్కువ వస్తుంది, ఇది సంస్కృతి కాదు అని చెప్పి ఎప్పుడు చెప్తున్నాడు ఆయన. రేపు ఆయన అన్నీ కలిసి వస్తే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్తో పాటు లా అండ్ ఆర్డర్ హోమ్ తీసుకుంటున్నాడు అని చెప్పి తెలుస్తుంది. అదే కనుక జరిగితే మంచిదే. ముందు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే పరిపాలన బాగుండాలి, శాంతియుతంగా ఉండాలి. ఎక్కడ కక్షలు కార్పణ్యాలతో చివరికి డోర్ డెలివరీ కూడా, దళితుని ఒక డ్రైవర్ని చంపేసేసి డోర్ డెలివరీ అనంతబాబు ఆయన జైలు నుంచి తీసుకొచ్చి తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటే ఇంకే విధమైన సంకేతం సార్. నా సిస్టర్ని వేధిస్తున్నారని చెప్పి 14 సంవత్సరాల కుర్రోడు బాపట్లలో అడిగినందుకు వాడిని సజీవదానం చేస్తే దాన్ని ఏ విధంగా సంకేతం, ఏ విధంగా మీరు చెప్తారు? ఇన్ని రకాల పరిస్థితులు జరుగుతుంటే, హత్యలు అత్యాచారాలు చూచుచున్నట్టుగా లా అండ్ ఆర్డర్ అసలు హోమ్ మినిస్టర్ ఎవరు? అంతకుముందు మేకతోటి సుచరిత, తర్వాత తానేటి వనిత అన్నారు. వీళ్ళు ఎట్లయినా హోమ్ మినిస్టర్గా అసలు పనిచేశారా? అసలు హోమ్ మినిస్టర్ ఎవరు అనుకున్నారు? సకల శాఖ మంత్రితో పాటు హోంశాఖ కూడా సజ్జల గారిదే. ఓకే, మీరు తెలుసో లేదో, డీజీపీతో పాటు డీజీపీ గారు ఎవరిని ట్రాన్స్ఫర్ ఐపీఎస్లు చేయాలన్నా తర్వాత మిగతా క్యాడర్ అంతా వచ్చింది కదండి, డిప్యూటీ డిఎస్పీలు, మిగతా జిల్లా అధికారులని, ఏఎస్పీలని, వీళ్ళందరూ ట్రాన్స్ఫర్ చేయాలన్నా లిస్ట్ అంతా ప్రిపేర్ చేసి డీజీపీ గారు సజ్జల గారు చూపిస్తే వాళ్ళు మాత్రమే అపాయింట్ అవుతారు. ఎవరిని బెదిరించాలన్నా, ఎక్కడిని చేయాలన్నా, వాళ్ళు కౌన్సిలింగ్ చేయాలన్నా, నిన్న పట్టాభి వెళ్ళి ఒక వ్యక్తికి జాషువా అని చెప్పి కృష్ణా జిల్లా ఎస్పీ చేసిన వ్యక్తికి పోయి, ఆయన లేకపోతే అక్కడికే పోయి శాల్వా దండ వేసి పెట్టి వచ్చాడు. గమనించారా? అతన్ని కౌన్సిలింగ్ ఇచ్చిన వ్యక్తి జాషువా. ఆయన ఎంఎస్సీ జువాలు చేశాడు, నాగార్జున యూనివర్సిటీ స్టూడెంట్. కానీ సజ్జల గారు ఏది చెప్తే తిన్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏంది? పట్టాభిని కౌన్సిలింగ్ చేసి 3rd డిగ్రీ చేశారు. నేను ఎప్పుడు జాషువాని మర్చిపోనని చెప్పి, లేకపోయినా కానీ ఆయన కుర్చీకి శాలువా గప్పి దండేసి వచ్చాడు సార్. అంటే ఎట్లా ఉంటుందో నెక్స్ట్ చూడాలి మరి. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా చేపించింది రఘురామకృష్ణరాజు విషయంలో కావచ్చు. ఆయన ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు మీకు తెలియని అంశం కాదు. సాగు తప్పి కన్నులట్టుపోయినప్పుడు 4 సంవత్సరాలు 100 కోట్ల ఆస్తులు ఉండి కూడా ఆయన నియోజకవర్గానికి ఆయన రాని పరిస్థితి, ఢిల్లీలో ఉండి పక్కలో బలిలాగా తేయాలి. ఈరోజు ఎమ్మెల్యే అయ్యాడు, రేపు స్పీకర్ అవుతాడు, ఏమవుతాడో తెలియదు. కానీ స్పీకర్ అవుతాడు. సరే, రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయన స్వయంగా చెప్పాడు, సార్ నా గుండెల మీద నేను ఆపరేషన్ చేయించుకున్నాను, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది బ్రీచ్ ఖండ్ హాస్పిటల్లో, నన్ను గుండెల మీద కూర్చోవద్దంటే 2 కాళ్ళు గుండెల మీద వేసేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం నన్ను ఇట్లా చేశారు. దయ వల్ల, ఏదో కలియుగ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మోదీ గారు ఎమ్మటే రెస్పాండ్ అవ్వబట్టి ఆ రోజున అమిత్ షా వీళ్ళంతా ఇచ్చిపెట్టి మిలిటరీ హాస్పిటల్లో చేర్చబట్టి నేను బతికాను అని అంటున్నాడు. నిజమే కదా?
ఇటువంటి దారుణాలు దౌర్జన్యాలు ఎప్పుడైనా మనం చూసామా సార్? ఇది మొత్తం యంత్రాంగాన్ని ఈ చేతిలో పెట్టుకోవటం. పోలీసులు ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా అక్కడ మినిస్టర్స్, హోమ్ మినిస్టరు, ఎమ్మెల్యేలు కాదు, ఎమ్మెల్యేల రిఫరెన్స్లు కూడా పనిచేయవు. ఓన్లీ సజ్జల గారు చెప్పినట్టే అంట. సజ్జల గారు ఒకప్పుడు ఏంటి సార్, ఒక రిపోర్టర్ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తి చెప్పిందే వేదం, వాళ్ళ కొడుకు భార్గవ్ చెప్పిందే సోషల్ మీడియాలో రావాలా, లేకపోతే వేరే విధంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకం చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలా, అన్ని ఛానళ్ళు కూడా మా చేతిలో ఉండాలా? ఎంతవరకు ఉంటాయి సార్? ఇప్పుడు ఏపీలో కొన్ని ఛానల్స్ని బ్యాన్ చేశారంట కదా, అంటే మొత్తం కూడా కేబుల్ ఆపరేటర్లు ఆ ఛానళ్ళని ప్లే చేయకూడదని, ఈవెన్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఫైబర్ నెట్లో కూడా ఛానల్స్ అన్ని కూడా బ్యాన్ చేసేసారంట, తొలగించేశారంట. మీరు కూడా ఒకప్పుడు నాగరాజ్ గారు, ఓకే, మీరు కూడా ఐ డ్రీమ్లో వాళ్ళ సంబంధించిన తర్వాత పూర్తిగా వైసీపీ యూట్యూబ్ ఛానల్ అయిపోయింది, దాంట్లో కూడా చేసినట్టున్నారు. ప్రముఖంగా ఇప్పుడు సుమన్లోకి వచ్చారు, కానీ ఇంతకుముందు ఐ డ్రీమ్లో చేసినట్టున్నారు సార్? చేశానండి, చేశారు కదా. ఉద్యోగం చేశానండి నేను పార్టీ ప్రతినిధిగా చేయలేదు, నేను ఉద్యోగం ఒక జర్నలిస్ట్గా చేశాను. ఒక రకంగా ఈ పరిణామాలు, ఈ ప్రభుత్వం, ఈ కథలు ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపించింది? అమ్మో, నేను కూడా ఈరోజు బలిపరిచిన అవుతా. అంటే ఈరోజు సోషల్ మీడియాలో కొన్ని ఆర్టికల్స్ ట్రోల్ అవుతున్నాయంట, దాంట్లో చాలా మంది పేర్లు వస్తున్నాయి, జర్నలిస్టుల పేర్లు, ప్రముఖ జర్నలిస్టుల పేర్లు, పెద్ద పెద్ద జర్నలిస్టుల పేర్లు, వాళ్ళ అట్లా ఇట్లా వాళ్ళ పరిస్థితి ఏమని వస్తున్నారట. ఆ కోలో నేను లేను, నేను తప్పి ఆ జాబితాలో నా పేరు లేదని సంతోషపడ్డా. నేను ఉండింటే నన్ను ట్రోల్ చేసేవాళ్ళు రా బాబు, నాకు వద్దు, ఎందుకో బయటకు వచ్చి హ్యాపీగా పని చేసుకుంటున్నాను అనేసి. అంతేగా సార్. ఇప్పుడు ఒకటి సార్, శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖ, నాగరాజు గారు ఈ మూడు కరెక్ట్గా పనిచేయనప్పుడు సెట్ చేయడానికి పత్రికా రంగం ఫోర్త్ ఎస్టేట్ ఉండాలి, నీతికి నిజాయితీ ఫోర్త్ పిల్లర్, అంతే కదా సార్? ఈ రోజు నిజాయితీగా నిలబడబట్టి న్యూట్రల్గా ఇప్పుడు సుమన్ గారు ఉన్నబట్టి ఈ రోజు డిజిటల్ మీడియాలో ఇండియాలో నెంబర్ 1గా ఉంది. ఎవరు ఏదున్నా, ఏ పార్టీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, వైసీపీ అయినా, విధానపరమైన విధానాలు బాగా చేస్తే మంచి చెప్పాలి, చెడు చేస్తుంటే ప్రజల మీద వ్యతిరేకత ఉన్నప్పుడు చెడు చెప్పాలి, అంతే కదా. ఒకే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే ఎప్పుడు హ్యాపీగా 100%. అంతే కదా. ఆ విషయంలో మాకు పూర్తి స్వేచ్ఛ ఉంది, అందుకే హ్యాపీగా పని చేసుకుంటున్నాం ఇక్కడ. నాకున్న డౌట్ కూడా నీకు క్లారిఫై చేసుకున్నాను. ఇప్పుడు కూడా ట్రోల్ అవుతుంది. లేదండి, నాకు సంబంధం లేదు. నేను జర్నలిస్ట్, తప్పు ఉంటే తప్పు. వన్ అండ్ ఓన్లీ ఈ రోజు సుమన్ టీవీలో మాత్రమే. ఈ రోజుకి టీడీపీ తప్పు చేసినా అదే విధంగా ఉంటా, వైసీపీ తప్పు చేసినా అదే విధంగా ఉంటా, జనసేన తప్పు చేసినా ఖచ్చితంగా ఉంటా. తప్పుగానే మాట్లాడతాను. ఈ క్వశ్చన్లు మీ దగ్గర నుంచి రావు, అది ఉన్నట్టుగా వైసీపీ ఇట్లా జరిగింది స్వయంకృత అపరాధం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు చేసినా తప్పే కదా. తప్పేనండి. ఇప్పుడు రాయలసీమలో మొత్తం తుడిచిపెట్టిపోయింది. ఒకప్పుడు 49 ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు రెక్కల కష్టంతో ఎదిగిన పార్టీ. ఆయన ఓదార్పు యాత్ర కావచ్చు, పాదయాత్ర కావచ్చు, ఆయన స్వేదం చిందించి ఆ పార్టీకి ఒక దిశానిర్దేశం చేసి ఆక్సిజన్ తీసుకొచ్చు. కానీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫలాలనంతా కూడా ఎట్లా పడితే అట్లా పీకి తినేసి, రాళ్లతో కొట్టి, రప్పలతో కొట్టి తినేశారు. కానీ కొడుతున్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు కొట్టించుకున్నారా? సరే, కొట్టిలే భరిస్తాం అనుకున్న, అర్థం కాలేదు. కానీ కొట్టి ఇప్పుడు గాయాలు అయిపోయి చెట్టే విరిగిపోయింది, వేలతో సహా, కూకుడి వేలతో సహా పెకిలించే పరిస్థితికి వచ్చేసింది కదా ఈరోజు. అదే కదండి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా పార్టీ పునర్నిర్మాణం చేయాలా, మొదటి దశకు రావాలా, ఒక సముద్ర కెరటం వేగంగా బయట అంతే వేగంగా మళ్ళీ వెనక్కి వెళ్తుంది కదా, అలా బౌన్స్ బ్యాక్ కావాలి జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనే కష్టపడాలి. ఇప్పుడు ఎవరైతే మీరు అంటున్నారు, ఎవరు కష్టపడరు ఆ పార్టీ పూర్వవైభవం రావడానికి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కష్టపడాలి కదా. ఆయన కష్టపడితే వచ్చే లాభాన్ని అప్పటికప్పుడు అనుభవించడానికి ఎవరైనా వస్తారు, అంతే కదండి. ఓకే, ఇప్పుడు ఏదైనా ఆ రోజు షర్మిల గారు కష్టపడబట్టి, విజయమ్మ కష్టపడబట్టి, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా ఆయన పాప నిజంగా 16 నెలలు జైల్లో ఉన్న మొక్కవని ధైర్యంతో తిరిగాడు, ప్రతి ఇంటింటికి తిరిగాడు, తనకున్న లగ్జరీస్ జీవితాన్ని కూడా వదిలికొని తిరిగాడు. తిరగబట్టి ప్రజలు ఆశీర్వదించారు, 150 సీట్లు ఇచ్చాడు. అదే పరిపాలన సక్రమంగా ఏం జరుగుతుందో తెలుసుకొని తప్పులు ఎక్కడైతే జరిగినాయో రెక్టిఫై చేసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కొంతమంది మాత్రమే నమ్మటం వల్ల ఈరోజు ఆయన రాజా గారు చెప్పిన దాన్ని ఇప్పుడు ఇక్కడైనా పార్టీని అంత బరెస్ట్ అయ్యారు. రాజా గారు అంటే ఏంటి కారణం? అంత బాధపడ్డారా? అంటే బాధపడబట్టే కదండి. నేను ఒక ఎమ్మెల్యే అయి ఉండి, ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉండి, నా నాయకుడిని కలవటానికి దాదాపు 60 రోజులు, రోజు ఉదయం 8ంటికి వెళ్ళి సాయంత్రం 10 దాకా ఉంటే కనీసం నాకు ధనంజయ రెడ్డి కలపలేదు. ఈ పరిస్థితులు ఉంటే ఆ ఫైల్ సంతకం పెట్టడం వల్ల 10,000 మందికి ఉపయోగం ఉండేదాన్ని కూడా చేసుకోలేకపోతే ఇంకెందుకు సార్ ఈ పరిస్థితి అని అంటున్నాడంటే, ఆల్మోస్ట్ మీరు 151 మంది పరిస్థితి అదేగా. ఖచ్చితంగా ఒకరిని తీసేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారు తీసేస్తే 150 పరిస్థితి అదే కదా. ఇప్పుడు గెలిచిన ఈ 7గురిలో, ఈ 11 మందిలో దాదాపు 6 రెడ్లు ఉన్నారు సార్, రెడ్లు ఉన్నారు, మిగతా SC STలు ఉన్నారు, ఒక బీసీ అనుకోండి మీకు ఆలూరు విరూపాక్ష బోయ బీసీ తప్పితే మిగతా అన్ని కూడా
మత్స్యలింగం కావచ్చు, అరకు కావచ్చు, పాడేరు కావచ్చు, ఎర్రగొండపల్లి గారు కావచ్చు, బద్వేలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎస్సీ నియోజకవర్గం, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు. మరి ఇప్పుడు ఎవరు ఈ నెమ్మటి ఎవరున్నారు ఇక్కడ? రెడ్డి సమాజ వర్గం ఏమైనా కాపాడిందా? పైనుంచి కింద స్థాయి దాకా అందరికీ కూడా వాళ్ళని నింపారే. చివరికి సాక్షాత్తు టీటీడీ చైర్మన్తో పాటు కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, డిప్యూటీ డిఓ వాళ్ళే అంతే పైనుంచి కింద దాకా కూడా అందరిని మీరే పెట్టుకుంటే ఇంకా మిగతా వాళ్ళు లేరా? ఇది కూడా ఒకటి. ఈ పార్టీ ఇప్పటికైనా అండి మీరు అన్నట్టు ఆయన కష్టజీవి, కష్టం వచ్చి పార్టీ తెచ్చుకున్నాడు. కానీ నియంత్రిత ధోరణితో ఉండటం వల్ల ప్రజలకి ప్రభుత్వానికి గ్యాప్ పెరగటం వల్ల ఇలాంటి పరిస్థితులు. ఎవరైతే నమ్మారో నమ్మిన వాళ్ళు కూడా మోసం చేయటం, అసలు ప్రజల్లో ఏం జరుగుతుందో కూడా నీ దృష్టికి తీసుకురాలేకపోవటం. అని నీ దృష్టికి తీసుకురాలేకపోయినా కానీ నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు కాబట్టి, నీకు ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గరైనా సమాచారం తీసుకున్నావా? చివరికి ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా సజ్జల గారు చెప్పుకుంటే పరిస్థితి ఏంటి సార్? ఆయన ఎంతవరకు తీసుకెళ్తాడు? ఇంటెలిజెన్స్ వ్యక్తులైనా విశ్వసించి ఏం జరుగుతుందో తెలుసుకొని ఉంటే ముఖ్యమంత్రి గారికి ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. తప్పులు జరిగించే రెక్టిఫై చేసుకునేవాళ్ళు. ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ రామంజాల్ గారు కదా, మరి ఆయన కూడా మాజీ అయిపోయాడు కదా. మరి ఆయన ఎవరికి ఇచ్చేవాడు రిపోర్ట్? మరి ఇప్పుడు ఆయన కూడా ఎలక్షన్ కమిషన్ తీసేసింది కదా సార్ చివరిలో. సరే ఏదైనా కానీ ఏం జరిగింది చూసి చూడనట్టు ఉండమా? లేదు మేము బటన్ నొక్కాం, పథకాలు ఇచ్చాం కదా, వాళ్ళే మాకు వేస్తారు ఓట్లు, ఎక్కడ పోతారని కాన్ఫిడెంటా, ఓవర్ కాన్ఫిడెంటా? ఇవన్నీ ఏంటంటే 1,00,000 కారణాలతో ఈ ప్రభుత్వం పతనం అయిపోయింది. ఇప్పటికైనా జరిగిన తప్పును రెక్టిఫై చేసుకొని ఓట్లు లేని వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయలేదు అనేది కాకుండా, ఓటర్లను ప్రశ్నించకుండా నేను చేసిన తప్పేంటి, ఎందుకు పథకాలు ఇచ్చినా రీచ్ కాలేకపోయావు అనేది రెక్టిఫై చేసుకుంటే, ఆయనకు వయసు ఉంది సఫిషియెంట్గా, 50 సంవత్సరాల వయసు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు 72. ఎవరిని 72 సంవత్సరం 1972లో పుట్టారు అంటే ఎంత 50 సంవత్సరాలు కూడా 72 అంటే అది 52 ఉంటాయి. 52 సంవత్సరాలు సఫిషియెంట్గా టైం ఉంది. ఇంకా మరొక్కసారి ముఖ్యమంత్రి అవడానికి కూడా టైం ఉంటుంది. అంటే స్వచ్ఛమైన పాలన ఈ ప్రభుత్వం కరెక్ట్గా, ఈ ప్రభుత్వానికి కత్తి మీద స్వామి. ఆయన చేసిన విధ్వంసమైన పరిపాలన వాళ్ళు అంటారు, రాష్ట్రం అధోగతి పాలైంది అంటారు, రాజధాని లేదంటారు. ఇవన్నీ కూడా చేయాలంటే చాలా కష్టంతో కూడి పనే. డబ్బు తేవాలా, సెంట్రల్తో సంబంధాలు ఉండాలా, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అనుభవం, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తాడనేది చూస్తారు. అదే సమయంలో సమయం వాళ్ళకి 5 సంవత్సరాలు, నీకు ఎలా అయితే 5 సంవత్సరాలు ఇచ్చారో మీరు నిరూపించుకోలేరు కాబట్టి వాళ్ళకి ఇంకో 5 సంవత్సరాలు ఇచ్చారు. మీరు కనుక వాళ్ళు కనుక చేయలేకపోతే మీ పార్టీని పునరుత్తేజం తీసుకొచ్చి ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో మంచి వ్యక్తుల్ని తీసుకుంటే, క్యాడర్ ఉంటారు కదా, ఇప్పటికీ అవకాశం ఉంటుంది. ఓకే, అంతే కదండి. ఖచ్చితంగా. లేకపోతే ఇటువంటి రాజా ఈరోజు చెప్పాడు, రేపు ఎంతమంది చెప్తారో, ఎంతమంది నీ దగ్గర ఈ ప్రభుత్వం రాజా వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చారంటున్నారు. 100% అండి. ఖచ్చితంగా. ఇంకా ఏమవుతుంది, ఇంతకన్నా ఏమవుతుంది? ఏం కాదు. తప్పు జరిగింది చెప్పపోతే తప్పు చేయని వాళ్ళు జీవితంలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు సార్. నారాజు గారు మీరు ధైర్యంగా ఆ ఛానల్ నా వల్ల కాదులే వద్దులని బయటకు వచ్చారు. నిజాయితీగా హ్యాపీగా బతకాలి, చక్కగా నా టయానికి తినాలా, హ్యాపీగా నా ఫ్యామిలీ చాలనే ఉద్దేశంతో నిజాయితీగా ఉండబట్టి ఈరోజు హ్యాపీగా ఉండరు. అవునా కదా? ఎందుకు అనవసరంగా లేనిపోని వాటి కోసం పోతే అనవసరమైన ఇదే కదా. కాబట్టి ఏం లేదు సార్, ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే తప్పు చేయని జీవితంలో ఎప్పుడు తలదించుకోవాల్సిన అవసరం లేదు. అలాంటికి రాజా ఒక మార్గం చూపించాడని మనం అనుకోవాలా. ఇప్పటికైనా నాయకుడు ఎమ్మెల్యే ఎందుకు చెప్పాడు? ఎమ్మెల్యే తప్పేని చెప్పడు కదా. నీ దగ్గర ఉన్న అధికారులు నీ దగ్గర రాకుండా చేశారు, అందుకని ఈ గ్యాప్ వల్లే ప్రజలు మనల్ని దూరం చేశారనే ఇది తెలియజేశాడు ఆటోమేటిక్. కాబట్టి ఇటువంటి ఆఫీసులు ఇంకెంతమంది నీ చుట్టూ ఉన్నారో, ఎంతమంది సలహాదారులు నేను రాంగ్ ట్రాక్ పట్టించారో, వాళ్ళందరూ ఏం చేశారు నీకు తెలియకుండా అనేది తెలుసుకొని రెక్టిఫై చేసుకుంటే భవిష్యత్తు ఇంకా టైం ఉంది. కాబట్టి ఈ 11 సీట్ల నుంచి మళ్ళా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందంటారు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి అవసరం చాలా ఉంది. 2019లో జగన్మోహన్ అధికారంలోకి వచ్చి ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇందులో చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలుకు పంపించారు. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది ఒక మంచి అవకాశం చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇక పాత కేసులన్నీ తోడిగున్న బెయిల్ రద్దు చేసి జైలుకు పంపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిపోతే ఇక పార్టీ పరిస్థితి ఏంటి? ఇక అవినాష్ రెడ్డి గారిని కూడా వివేకానంద రెడ్డి కేసులో జైలుకు ఖచ్చితంగా పంపిస్తారు. అదే ఈ విమర్శలు అయితే బయట బాగా వినిపిస్తుంది. నిజంగా అది జరుగుతుందంటారా? అంటే జరగటం అనేది పక్కన పెడితే ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట ఏముందని నేను కక్షపూర్తిగా వివరించను. రూల్ ప్రకారం వెళ్తాము. ఏదో ఎలక్షన్లో అప్పుడు మాట్లాడని తప్పితే ప్రభుత్వానికి ప్రజలకు ఏం చేయాలనే దాంట్లో వెళ్తానని చెప్పి అంటున్నాడు. ఒకవైపు లోకేష్ రెడ్ బుక్ నా దగ్గర ఉన్నది. రెడ్ బుక్లో ఎవరైతే అవినీతిమయమైపోయారో, నిర్లక్ష్యంగా వ్యవహరించారో వాళ్ళందరినీ
నేను ట్రీట్మెంట్ ఉంటుంది అంటున్నాడు. రెడ్ బుక్ పట్టుకొని లోకేష్ ఉన్నాడు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించి అమరావతి రాజధానికి ఎలా చేయాలా, సెంట్రల్తో అవినాభావ సంబంధాలు పెంచుకుంటూ నిధులు తీసుకొస్తా రాజధాని నిర్మాణం చేయాలా, పోలవరం పూర్తి చేయాలా, చాలా సమస్యలు ఉన్నాయి. ఇది చూసుకోవాలా. ఈ సిచ్యువేషన్స్లో కక్షపూరిత ధోరణులు అనేది పక్కన పెడితేనే మంచిది. ఇప్పుడు రూల్ ఫర్ ఆల్ సార్ నాగరాజ్ గారు. చట్టం దృష్టిలో ఇప్పుడు 33 కేసులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి. అట్లనే చంద్రబాబు నాయుడు గారి మీద 26 కేసులు ఉన్నాయి. ఈ 36 కేసుల్లో ఆ సిబిఐ కోర్టు, ఈడీ కోర్టులో వాళ్ళు చూసుకుంటారు టైం ప్రకారం, దానికి హాజరవుతూ ఉండాలి. అంతకుముందు ప్రివిలేజ్ ఉండేది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పోయింది కాబట్టి ఎప్పుడుకైనా వాయిదాలకు హాజరవుతూనే ఉండాలి. కాబట్టి ఈడీ ఎప్పుడు ఇచ్చేసుకుంటుందో తప్పు ఉన్నప్పుడు వాళ్ళ ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏది అనేది ఎవరెవరు వీళ్ళు దీన్ని ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థలు వీరు ప్రేరేపించేవి కాదు. సమయం సందర్భాన్ని బట్టి ఇప్పుడు కేజ్రీవాల్ ఉన్నాడు, నేనేం తప్పు చేయలేదు. అవినీతి వ్యతిరేకంగా పోరాడే అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడే అవినీతి కేసులో లెక్కర్ స్కామ్లో లోపలికి వెళ్ళటం ఎప్పుడైనా చూసారా? లేదు. అదే అటువంటి వ్యక్తికే వెళ్ళాడు. అంతకుముందు ఆయన కోసం పోరాడిన మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి ఏంది 1 year నుంచి జైల్లో ఉంటున్నాడు. ఇంకోటి యాదవ్, ఇంకొక ఎంపీ కూడా జైల్లో ఉన్నాడు. ఇంక ఈ పరిస్థితి కల్వకుంట్ల కవిత గారు కూడా కల్వకుంట్ల కవిత గారు జైల్లో ఉన్నారు. వాళ్ళకి ఎవిడెన్స్ దొరికి అప్రూవల్గా మారాడు కాబట్టి వాళ్ళు లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి. లెక్కర్ స్కామ్ జరిగిందంటే ఢిల్లీలో జరిగింది, అప్రూవల్గా మారారంటే మారిన వాళ్ళు ఉన్నారు. అయినా జరిగిన పరిణామాలే. తప్పు చేస్తే ఎవరైనా చట్టం దృష్టిలో ఒకటే సార్. ఈ క్షణంలో బయటకు వచ్చిన తర్వాత శతవిధాల మోదీ గారిని ఓడించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. పంజాబ్ నుంచి అన్ని తిరిగాడు. చివరికి ఢిల్లీలో మొత్తం సర్వస్వం ఆమ్ ఆద్మీ కోల్పోయింది, ఎంపీలను బీజేపీకి వచ్చినాయి. అంటే ఇక రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి చట్టం దృష్టిలో అవినీతికి మరక అంటకుండా ఉన్న వాళ్ళే నిజాయితీగా ప్రజాసేవకులుగా మిగిలిపోతారు. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తిస్తారా నిజంగా ధనుంజయ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వల్లే నష్టం జరిగిందా, నాకు వాళ్ళిద్దరు వల్లే పార్టీకి పరిస్థితి వచ్చిందా, ఈ ఓటమికి కారణం వాళ్ళనే ఏమైనా గుర్తించే అవకాశం ఉంటుందా? ఒకవేళ గుర్తిస్తే పరిస్థితి ఏమన్నా? డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు రాజా చెప్పింది ఏదో ఇన్ హౌస్ ఆఫ్ ద రికార్డ్ మీకు నాకు చెప్పలేదు కదా, మొత్తం సమాజానికి చెప్పాడు, మీడియాకే చెప్పాడు కదా. మాకెందుకు ఇన్ని సేవా కార్యక్రమాలు, మా నాన్న ట్రస్ట్, నేను ఇన్ని చేస్తున్నా, ఎందుకు నన్ను ప్రజలకు ఓట్లు లేదంటే ఎందుకు జరిగిందా అని ఆత్మపరిశీలన చేసుకున్నప్పుడు ఇలా జరిగింది, నా జరిగిన తప్పులే అందరికీ జరుగుంటుంది. ఇలా మీకు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కలవటానికి కూడా మీ దగ్గర ఉన్న ద్వారపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ద్వారంలోనే అడ్డుపడి మీ దగ్గరికి రానిలేదు, ఈ పరిస్థితి వచ్చిందని చెప్పాడు. అది భవిష్యత్తులో మరి రాజా ఇంత ధైర్యంగా బయటకు వచ్చి చెప్పారు. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన పరిస్థితి ఏమంటారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు ఇప్పటికే కన్నర చేసింటారు ఆయన మీద. మరి ఆయన పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు అన్ని ఆరిపోయినాయి. అన్ని ఓన్లీ 151 నుంచి 11 దీపాలు ఉన్నాయి, వెలుగుతున్నాయి. ఈ వెలిగేది ప్రకాశవంతంగా ఎలగాల, చూసుకోవాలా, పార్టీని ప్రక్షాళన చేసుకోవాలా. నేనే నియంత నాకు ఎవరైనా అడ్డు వస్తే, ఇప్పుడు మొన్న వేమిరెడ్డికి ఏమైంది? ఇప్పుడు వేరే పార్టీకి వెళ్ళి రాజ్యసభ సభ్యుడు, వాళ్ళ ఆవిడ కూడా ఎమ్మెల్యే గెలిచింది. ఆయన ఏదో అదృష్టం కొద్దీ చక్కగా ఆయన అపరాలు ఆయన చేసుకుంటాడు. ఆయన ఏం చేయలేకపోయారు కదా మీరు. ఆయనని మీరు చేసే అవినీతి కోసం పోరాడితే ఆయన పంపించారు. ఇప్పుడు ఎవరైనా పంపిస్తానికి ఇక్కడ లేరు. ఈ 11 మంది వాళ్ళకి వాళ్ళకి గెలిచిన వాళ్ళే. ఏమంటారు మీరు? ఈ 11 మంది కూడా ఈ 10 మందే, ఒకటి జగన్మోహన్ రెడ్డి తీసేయండి, ఈ 10 మంది వాళ్ళకున్న కొద్ది గొప్ప ఇండివిజువాలిటీ కావచ్చు అవటం వల్ల గెలిచిన వాళ్ళే. ఈ 10 మంది మీద ఎవరి మీద ఎర్ర చేస్తారు? ఈ 10 మంది కాకుండా మీ దగ్గర 141 మంది ఇంతకుముందు ఉన్న వాళ్ళు, రాజా లాంటి వాళ్ళు మీద చేసేసి నెక్స్ట్ టికెట్ 2029లో రాని కూడా చేద్దాం అనుకుంటే ఆయన జీవితం ఆయన చూసుకుంటాడు. ఆయనకి చిన్న వయసే, వాళ్ళ నాన్నగారికి మంచి పేరు ఉంది ఉభయ గోదావరి జిల్లాలో. రేపు ఏమో పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాడో లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తారో, అక్కుని చేర్చుకుంటారో, ఏదైనా జరగవచ్చు కదా. రాజకీయాలు ఏదైనా ఉంటుంది సార్. అంతేగాని నియంతృత్వం పనికిరాదు. నేను చెప్పిన వాళ్ళు ఉండాలా, నేను చెప్పిన వాళ్ళు లేకపోతే వాళ్ళని ఏ విధంగా కేసులు పెడతావు, నీకు ఎవరు మీ మాట విన్నారు చెప్పండి. ఇప్పుడు సంబరాలకు సిద్ధం కాండి అని చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం సంబరాలు చేసుకున్నాడు సార్? ఇప్పుడు ఎవరు సంబరాలు చేసుకున్నారు? పార్టీ ఆఫీసులో ఒక్కళ్ళన్నా ఉన్నారు ఆ రోజు 11 గంటలకే. ఇవన్నీ పరిస్థితి ఏంటంటే నియంత్రిత ధోరణి, రాజరికం పనికిరాదు. ప్రజాస్వామ్యం విలువైంది, ప్రజాస్వామ్యం గొప్పతనం కాపాడుకోవాలా. 81.66% ఓట్లు వేశారు ప్రజలు. ఎప్పుడు లేని వాళ్ళు కూడా ఓట్లు వచ్చేసారు. అంటే నా ఓటు ఎంత విలువైందో వాళ్ళు గుర్తించారు. వాళ్ళు నిజమైన విజేతలు. కానీ ప్రజలకు అకౌంటబిలిటీగా ఉండకపోబట్టి ఇటువంటి విపత్కరమైన పరిస్థితులు. ఇకనైనా నియంత్రిత ధోరణులు మానుకొని తప్పు ఏం చేసినా రెక్టిఫై చేసుకొని ముందుకెళ్తే వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసి, ఎవరైతే ఆరోపణలు వస్తున్నాయో, ఎమ్మెల్యే ఆరోపించిన తప్పేం కాదు, అనేక మంది అవును కరెక్టే, ధనంజయ రెడ్డి వల్లే, సజ్జల వల్లే అంటున్నారు. కాబట్టి అది
చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటుంది. ఓకే, చూద్దాం శ్రీనివాస్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావాలంటే ఒక్కసారి పునశ్చారం చేసుకుంటే ఎక్కడ తప్పు జరిగింది, అందరూ ఆరోపిస్తున్నట్లుగా ధనంజయ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నష్టం జరిగిందా, ఆ నష్టం జరిగి ఉంటే ఆ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలి ఏంటి అనే ధోరణిలో ఆలోచించి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారా లేదా అన్నది కూడా మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, నమస్తే. థ్యాంక్ యూ నారాయణ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.